ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత భగవంతుని యొక్క స్వరూపమును స్థానమును నిరూపించుట వలన ఈ శ్లోకము సాధన పరులకు ముముక్షులకు అతి ముఖ్యమై ఉన్నది. పరతరం అను పదమునకు మిక్కిలి శ్రేష్టమైనది అనియు అర్థము చెప్పవచ్చు. తన యొక్క ఆ సర్వవ్యాపకత్వమును భగవానుడు నా శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దఖే పౌరుషం నృసు. ఓ అర్జున, నేను జలమందు రుచియు చంద్రసూర్యులయందు కాంతియు సమస్త వేదములందు ఓంకారమును ఆకాశమందు శబ్దమును మనుజులందు పరాక్రమమును అయ్యున్నాను. ఈ సమస్త చరాచర ప్రాణికోట్లయందు మనులందు దారము వలె తాను వ్యాపించి ఉన్నానని భగవానుడు క్రిందటి శ్లోకమందు ప్రతిపాదించింది. ఆ సత్యమును రుజువు చేయుటకై కొన్ని వస్తువులను తీసుకొని వాని యందు తానెట్లు వ్యాపించి ఉన్నది ఇచట తెలుపుతున్నారు. నీటి యందు తాను రుచిరూపమున ఉన్నాడు అని మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ భగవానుడు పరమాత్మ యొక్క స్వరూపము అణువణువున సూదిమోపను సందు లేకుండా అణువణువున ఉన్నాడు అనే విషయాన్ని మనకి అర్థమయ్యేదానికి సంబంధించి కొన్ని వస్తువులలో ఏ విధంగా ఆ వస్తువు యొక్క ప్రత్యేకత, ఆ వస్తువు యొక్క విధానం ఎట్లా ఉన్నదో ఆ వస్తువును మనకు పోల్చి చెప్తున్నారు ఇక్కడ. మొట్టమొదట నేను జలమందు రుచియు అన్నారు. అయితే ఇప్పుడు రుచి కానీ ఈ జలము కానీ వేరు కానే కాదు. అయితే మనకు కనపడుతూ ఉన్నది ఏంటిది? జలం ఒక్కటే మనకి కనపడుతూ ఉన్నది. అందులో రుచి అనేది మనకి కనపడటంలా. అయినా రుచి లేదా? మనం ఎప్పుడైతే నాలిక మీదకి తాగుతామో నీరు, అది ఉప్పగా ఉండయ్యా, తీపిగా ఉండయ్యా, అవి పుల్లగా ఉండయ్యా అనే రుచిని మనం ఎమ్మటే గుర్తిరుగుతాం. మరి ఆ రుచి అనేది జలంలో ఎక్కడుండయి అంటే జలం మొత్తంలో కూడా ఉండయి అన్నమాట. అంటే పరమాత్మ యొక్క స్వరూపము కొన్ని వస్తువుల ద్వారా, మనకు ఉపమానముల ద్వారా ఈ విధంగా దైవస్వరూపము ఉన్నది అని మనకు ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మన ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే, మన మీద పోల్చుకుంటే తప్ప ఈ భగవతత్వము అర్థం కావటం చాలా కష్టతరమైనది.
మనము వేరు, ఈ తత్వం వేరు అనే భిన్నంగా కానీ మనం అవగాహన కానీ చేసుకొని ఆ పద్ధతిలో కానీ మనం అర్థం చేసుకుంటూ మనం దాన్ని విచారణ కానీ చేశాము అంటే మనకి ఎప్పుడూ కూడా భగవతత్వం దూరంగా ఉంటుంది, అంటే వెలపలగా ఉంటుంది, మనం వేరుగా ఉంటాం. ఈ వేరన్నదే పోనంతసేపు భగవంతుడు వేరుగానే ఉంటాడు. అందువల్ల ప్రతి ఒక్క పదార్థములో ఏ విధంగా నేనున్నాను, భగవంతుని యొక్క స్వరూపం ఎట్లా ఉన్నది అని ఒక్కొక్క పదార్థాన్ని జలమందు రుచియు, అట్లానే ఈ చంద్ర సూర్యుల, ఈ చంద్రుడు కానీ ఈ సూర్యుడు కానీ ఈ కాంతి ఏ విధంగా ఉన్నదో అది సూర్యుడికి కాంతికి వేరే లేదు. అంటే ప్రకాశమే సూర్యుడు, సూర్యుడే ప్రకాశము. అందువల్ల ప్రకాశరూపముగా నేను సూర్యుని యందు, ఆ విధంగా కాంతి యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఈ చంద్రుని యొక్క కాంతి కూడా, ఈ చంద్రుని యొక్క చల్లదనం కూడా నేనే. సూర్యుడి యొక్క అగ్ని రూపకమైతే చంద్రుడి యొక్క చల్లదనం, అంటే ఈ చల్లదనం నేనే, ఈ అగ్ని యొక్క స్వరూపం వేడి నేనే అని ఇక్కడ సూర్యచంద్రుల యొక్క ప్రకాశము నేనేనని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ వేదములందు ఓంకారమును మనకి ఇక్కడ వేదాలో 4 రకాలైన వేదాలు అని మనకు చెబుతూ ఉన్నారు. ఈ వేదాలకు ముందు మొట్టమొదటి ఈ వేదాలు తయారయ్యేదానికి మొదటి స్థానం ఆక్రమించుకున్నది ఓంకార రూపకం. అయితే ఈ ఓంకారం యొక్క స్వరూపము శబ్దం. మరి ఈ శబ్దం సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపమే అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అది ఏ విధంగాను అంటే మనం ఈ శరీరం ద్వారా ఉచ్చరించే శబ్దమే కాదు, ఆకాశము యొక్క స్వరూపము శబ్దగుణం. అంటే ఆకాశము ఎంత దూరానైతే ఉన్నదో, ఎంత విశాలంగా అయితే ఉన్నదో, అంత విశాలములో కూడా ఈ శబ్దం అనేది ఇమిడి ఉన్నది. ఇది మన సాధనాతిశయములో మనకు ఈ సర్వవ్యాపకమైన ఏ ఓంకార శబ్దం ఉన్నదో ఆ శబ్దాన్ని వినేదానికి మన గురుమంత్రం ద్వారా, గురుడు ఇచ్చిన సాధన ద్వారా తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా ఈ ఓంకార శబ్దాన్ని వినవచ్చు. అది మనం చెవులతోటి వినేది కాదు, నోటితోటి ఉచ్చరించేది కాదు. ఎప్పుడైతే మనం దృష్టిని ఊర్ధ్వముఖంగా త్రికూట స్థానంలో నిలిపి ఈ మన ఈ చెవులు ఎప్పుడైతే మనం ఏళ్ళు ద్వారా ఈ బయట శబ్దాలన్నీ అరికట్టి అంతర్ముఖమై దృష్టి ఈ త్రికూట స్థానంలో మనం నిలబెట్టినప్పుడు ఈ సర్వవ్యాపకమైన ఓంకార స్వరూపం అనేది మనకు ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ నేను అనే ఉనికి కోల్పోతేనే అప్పుడు మనం ఓంకార శబ్దరూపకం అయిపోతూ ఉంటాం. ఆ ఓంకార శబ్దరూపకం మనం అయిపోతే అక్కడ ఉండే ఆనందం అనేది అది మన
వర్ణించి చెప్పుకునేదానికి వీలు పడనది. అయితే ఇక్కడ ఈ వేదాల మొత్తం కూడా ఓంకార యొక్క స్వరూపమే. ఈ వేదాలు ఏ విధంగా తయారైనవి అంటే సర్వవ్యాపకంగా ఉండే ఏ పరమాత్మ యొక్క ఓంకార శబ్దరూపకం ఉన్నదో ఆ శబ్దము యొక్క అకార ఉకార మకారాలతోటి తయారైన ఈ వేదాలు మొత్తం కూడా. అందువల్ల ఈ వేదాల్లో తయారైన ప్రతి ఒక్కటి కూడా మనం ఆ పరమాత్మ యొక్క స్థానం నుంచే ఈ వేదాలు మొత్తం మనకు తయారైనవి, ఏ వేదాలు మొత్తం కూడా మనకి ఏర్పాటైనవి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ ఆకాశమందు శబ్దమును, ఇప్పుడు ఆకాశము యొక్క స్వరూపం ఏంటిదంటే, ఆకాశం యొక్క గుణం ఏంటిదంటే శబ్దగుణం కలిగినదన్నమాట. మరి ఖాళీ ఉన్నప్పటికి కూడా ఖాళీలో శబ్దం అనేది ఏ తీరుగా ఎవరు మోగిస్తే అక్కడ శబ్దం తయారవుతుంది అంటే అది సహజంగా పరమాత్మ యొక్క స్థానం నుంచే ఈ శబ్దం అనేది ఉత్పన్నం అవుతుంది, ఈ ఓంకార శబ్దం అనేది. అందువల్ల ఆకాశం సర్వవ్యాపకంగా ఉండే ఆకాశంలో ఈ ప్రణవ శబ్దం అనేది తప్పనిసరిగా ఇమిడి ఉన్నది. అట్లా పరమాత్మ నేను ఈ ఆకాశంలో శబ్దరూపంగాన ఉన్నాను అని మనకి ఇక్కడ చెప్తుంది. అయితే ఈ మనుషుల యందు పరాక్రమము అంటే మనలో ఈ పరాక్రమము సంబంధించిన ఏ గుణమైతే ఉన్నదో అది ధైర్యము, ఉత్సాహము, ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క జీవరాశిలో కూడా ఈ ఉండయి అన్నమాట. వాటి యొక్క స్వరూపము ఎప్పుడు మనకు గోచరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అటువంటి వాతావరణం తయారవుద్దో ఆ వాతావరణానికి సంబంధించినటువంటి పరాక్రమము అంటే ఒకటి సాధించాలి, ఒక పెద్ద గొప్ప విషయాన్ని నేను పొందాలి అనే ఇటువంటి పరాక్రమానికి సంబంధించింది, దానితో కూడుకున్న ఈ ధైర్యోత్సాహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడుకున్నవి మొత్తం కూడా ఈ సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారన్నమాట. అట్లానే దీనిని బట్టి పరమాత్మ సమస్త వస్తువులందును ఓతప్రోతమై అంతర్యామి రూపమున వ్యాపించి ఉన్నట్లు స్పష్టమగుచున్నది. మనకి ఏమర్థమవుతుంది? ప్రతి ఒక్క వస్తువులో దాని యొక్క ప్రత్యేకత అనేది ఒకటి ఇమిడి ఉంటుందన్నమాట. ఏదో ఒక గుణం కలిగి ఉంటుంది. ఆ ఏదో ఒక గుణం కలిగిన యొక్క స్వరూపం నేనే అంతర్యామిగా, ఆ గుణం యొక్క స్వరూపం నేనే అని చెప్తున్నారు. అప్పుడు దీన్ని బట్టి మనకు సర్వవ్యాపకంగా పరమాత్మ నిండి నిబిడీకృతమై ఉన్న స్వరూపమే అని మనకు అర్థమవుతూ ఉన్నది. అంతర్యామి రూపమును వ్యాపించి ఉన్నట్లు స్పష్టమగుచున్నది. ఇప్పుడు రుచి లేనిదే జలమనేది ఉండదు కదా. రుచికి జలమునకు అవినాభావ సంబంధము గలదు. జలమే రుచి, రుచే జలము. అందువల్ల ఈ రెండింటినీ విడదీయటకు మనకి వీలుండదు. అట్లే ప్రకాశమే సూర్యుడు, సూర్యుడే ప్రకాశము. ప్రకాశము లేని సూర్యుని ఎవ్వరము కూడా ఊహించజాలం కదా. ఈ ప్రకారముగా సమస్త వస్తువుల గురించి మనం గ్రహించుకొనవచ్చును. అంటే భగవానుని యొక్క సర్వవ్యాపకత్వమును మనం తెలుసుకొనుట కష్టతరము కనుక సామాన్యులకు అట్టి విశ్వవ్యాపక భావము సులభముగా అర్థమవుటకు కొన్ని ఉదాహరణలో ఇక్కడ మనం తెలుసుకోవటం జరుగుతూ ఉన్నది. ఈ వేదములందు తాను ఓంకార రూపముగానున్నట్లు భగవానుడు మనకు చెప్పినందువలన వేదములందల సారము ఓంకారమే అని మనకు తెలియచేయుచున్నది.
సర్వవేదేషు అని పేర్కొనబడినందువలన సమస్త వేదముల యొక్క సారము ఓంకారమే. ఈ జనులు ఆయుష్కాలము అతి స్వల్పమగుట వలనను వేదములనంతములగుట వలనను సారభూతమైన విషయము నెరింగి అనుష్ఠించినచో మన జన్మ తరించిపోగలదు. అట్టి సారమే ఓంకారము. కావున ప్రణవ జపమును జపించుచు ప్రణవార్థమును చింతించుచు ఈ ప్రణవాచ్యుడగు పరమాత్మను ధ్యానించుచుండిన పరమశ్రేయము లభించగలదు. ఇక్కడ మనకు అనేక రకాల సాధనలు చెప్పి ఆ సాధనలు కూడా ఇక్కడ నిరంతరం మనం ఓంకార శబ్దం ఏదైతే ఉన్నదో మన అంతర్గతంగా త్రికూట స్థానంలో సర్వవ్యాపకంగా ఉండే యొక్క పరమాత్మ యొక్క స్థానాన్ని ఆక్రమించిన ఏ ఓంకార ప్రణవ శబ్దం అయితే ఉన్నదో నిరంతరం ఈ ప్రణవ శబ్దాన్ని ఎవరైతే సాధన చేసి నిరంతరం ఆ శబ్దాన్నే వింటూ ఆ శబ్దములోనే విలీనమైపోతూ ఉంటారో వాళ్ళు పరమాత్మకి అతి సన్నిహితంగా పరమాత్మకి తనకి ఏ విధమైన తేడా లేకుండా పరమాత్మ యొక్క స్వరూపమే వాళ్ళు అయి ఉంటారు. అందువల్ల ఈ ఓంకారం అనేది మనకి ప్రతి మంత్రోచ్చారణ యందు మొట్టమొదట ముందు ఓం అనే శబ్దమే మనం ఉచ్చరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఓంకారం యొక్క స్వరూపాన్ని ఇక్కడ మన ప్రత్యక్షంగా కంటితోటి చూడటము లేకపోతే చెవుల ద్వారా వినేది కాదు. అది మన ప్రతి ఒక్క సాధకుడు కూడా గమనించవలసిన విషయం. అది ఎప్పుడైతే మన ఇంద్రియ వ్యామోహానికి సంబంధించిన భావాలన్నీ తొలగిపోయి ఈ జ్ఞానస్వరూపమే మనమై ఏ త్రికూట స్థానంలో మనం నిలబడ్డప్పుడు ఆ త్రికూట స్థానంలో నిలబడ్డప్పుడు ఏకాగ్రత అనేది మనకు తయారవుద్ది. అటువంటి ఏకాగ్రత ఏ సాధకుడికి ఏ భక్తుడికి అయితే తయారవుద్దో అప్పుడు ఈ చెవులనే రంధ్రాల ద్వారా బయటి శబ్దాలను మొత్తాన్ని మనం మూసినప్పుడు తప్పనిసరిగా ప్రణవ శబ్దాన్ని ఆ ప్రణవ శబ్దము యొక్క మొత్తం శబ్దమైపోతాము. శబ్దమయమే మనం అయిపోతాం, మనమే శబ్దమైపోతాము. అటువంటిది ఈ ఓంకారం యొక్క సాధన. ఆ విధంగా ఎవరు అటువంటి ఏకాగ్రత నిష్ఠతోటి అటువంటి నిరంతరం కూడా అటు ప్రణవ శబ్ద స్వరూపమైపోయి ఎంతంత సమయాన్ని రోజువారీలో ఈ ప్రణవ శబ్దానికి కానీ వాళ్ళు కేటాయించి సాధన కానీ చేయగలిగితే అచిరకాలంలోనే వాళ్ళ అనేకత్వంతో కూడుకున్న ఆలోచనలో భావనలో ఈ మొత్తం కూడా ఈ ఓంకారం అనే ప్రణవ శబ్దం యొక్క ఆధారంతో మన ప్రక్రియ మొత్తం జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని తన అనుభూతానికి వచ్చుద్దన్నమాట. అప్పుడు నేను నాది అనే విషయం అనేది ఏ కోశానా కూడా లేకుండా సర్వవ్యాపకంగా ఉండే యొక్క పరమాత్మ యొక్క స్వరూపం మొట్టమొదట ముందు ఈ ప్రణవ శబ్దమేను అని తనకి అనుభవపూర్వకంగా ఎప్పుడైతే అవగతమవుద్దో అప్పుడు తాను ఇక సర్వవ్యాపకంగా ఏ అనేకత్వంతో కూడుకున్న ఈ ప్రపంచమైతే ఉన్నదో ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే, ఈ ఓంకారం యొక్క ఈ శబ్దస్వరూపమే అన్న అనుభవం అనేది తప్పనిసరిగా తనకు కలుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఈ భగవద్గీతలో మనకి చెప్పే యొక్క విధానం భగవానుడు నడుపుకుంటూ పోయే పద్ధతి మొత్తం కూడా ప్రతి ఒక్కరం కూడా మన మీద ఆపాదించుకోవాలి విషయాన్ని. ఈ తత్వాన్ని మన మీద ఆపాదించుకోవాలి. ఎందుకు అంటే మన విషయమే కాబట్టి. ఎక్కడ కూడా ఎవరినో ఒకరిని ఉద్దేశించి చెప్పేది కాదు. ఎవడైతే ఈ జనన మరణాలు ఈ జనన జీవన మరణాలైతే ఉండయో ప్రతి జీవి కూడా ఉపాధి ధరించి ఈ ఉపాధి ధరించినాక తర్వాత జీవించిన తర్వాత మరణించడం అయితే ఉన్నదో దీని విషయాన్నే మనకి కూలంకుషంగా ఇది నువ్వు ప్రత్యేకత కాదు, సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క ఆధారంతో ఈ జననం అనేది జీవనం అనేది మరణం అనేది జరుగుతుంది. అందువల్ల ఇది నిజమనుకోబాకు, పరమాత్మ యొక్క స్వరూపమే నిజమని తేటతెల్లంగా చెప్పుకుంటూ వెళ్ళేది ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకు భగవద్గీత. ఓం తస్సత్.